కలిగితే మా గ్రామంలో పార్టీలకు ఖచ్చితంగా స్కూల్ డెవలప్మెంట్ చేసే విషయంలో గ్రామంలో సహకరిస్తారు మీకు. ఎందుకంటే మా ఊర్లో జెండాలు అజెండాలు ఎలక్షన్ల వరకు, ఎలక్షన్ల తర్వాత మా ఊళ్ళంతా గ్రామస్తులు. మా రాజకీయాలు అనేది ఎప్పుడు మేము ఒకటే సిస్టమ్ పెట్టుకున్నాం. గ్రామస్తులందరూ కూడా తెలియాలి. చాలా మందితో డిస్కషన్ చేసుకున్నాం. పార్టీల పరంగా వేరున్నా గ్రామస్తుల పరంగా మనందరం ఒకటిగానే ఉండాలి. గ్రామంలోకి ఏ కార్యక్రమం వచ్చినా ఏం చేసినా ఎవరు మనం ఏ రకం కూడా అడ్డు పెట్టకూడదు. ఎందుకంటే రేపు పొద్దున గ్రామం అభివృద్ధి చెందితే రేగటిగా మన అభివృద్ధి చెందింది అని అంటే తప్పిస్తే పలానా బంధురాలు చేసి అయిందో, పలానా బుచ్చయ్య చేసి అయిందో, పలానా జితేంద్ర రెడ్డి చేసిందో అయితే కాదు. రేగటిగా మారిపోతే అదే వాస్తవానికి గతంలో ఒక 20-30 ఏళ్ళ కింద కొంచెం ఇబ్బందికరమైన రాజకీయాలు ఉండే. కానీ ఇప్పుడు మా ఊళ్ళో అట్లా లేదు సార్. అందరం కలిసిమెలిసి ఉంటాము. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా మంచి చెడు చేయడానికి సందర్భం మా ఊళ్ళో వాతావరణం ఉంది. కాబట్టి దీంట్లో అనుమానం పడకండి. కాకపోతే మాకు ఒక్కటి, మా పిల్లలకి ఇంకా ఇట్లానే మళ్ళసారికి డబల్ గా రెట్టింపు సంఖ్య ఉండాలి. ఇంకా కార్యక్రమాలు చాలా ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్లు అనేవి తక్కువ ఉంటాయి. పిల్లల కార్యక్రమాలు జోడించే మేము రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి తప్పని మాకు ఇంకొకటి పాప చాలా ఎంతమంది వాళ్ళ పాట పాడింది. అట్లా ఉండాలి స్పిరిట్. ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను దగ్గర 100 స్టేజ్లలో నేను మాట్లాడినా, కానీ ప్రతిసారి మీటింగ్ లో మాట్లాడి వచ్చినప్పుడల్లా అది ఏం మాట్లాడాలి నాకే కొంచెం ఫీలింగ్ ఇంటికి ఏమంటారు, అది ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏ చేస్తారు కానీ ఆ పాట మాత్రం వదలదు. పట్టు మా దగ్గర దగ్గర ఆ రకమైన పట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కటే మీరు చదువు మంచిగా చెప్పండి. ఇంకా మోటివేషన్ ఇంకేం కావాలన్నా కూడా మేము గ్రామంలో మా దగ్గర అదొక పోటీ మాత్రం ఉంటుంది. అరే ఆయన ఒక ఆయన అది ఇచ్చినట్టు నేను ఇంకోటి నేను ఇప్పించాలని పోటీ ఉంటుంది. కాబట్టి మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే రోజు మీటింగ్ అయిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయాక మీటింగ్ అయినా పెట్టండి, లేకపోతే ఇంకో స్పెషల్ గా మీరు మీటింగ్ పెట్టండి. 100% మేము సహకరిస్తాం. కాకపోతే సంఖ్య మాత్రం పెరగాలి. అట్లనే మా హెడ్ మాస్టర్ అందరూ యాంప్లిఫైర్ మళ్ళీ ఏం తీసుకోపోము. యాంప్లిఫైర్ ఇక్కడే ఉంటుంది. అది కూడా మీకు స్కూల్ స్పాన్సర్ చేసినట్టే సార్. అది మార్కుల విషయంలో కూడా మా ప్రజలు కూడా ఉత్సాహంలో ఉన్నారు. అవి ఇచ్చినా సరే ఒకవేళ ఇంకేదన్నా ఉంటే కూడా అందరం దానికి మేము నెక్స్ట్ 15 ఆగస్టు వరకు కూడా 100% దాన్ని మేము పూర్తి చేస్తాము. అట్లనే టాయిలెట్స్ కూడా అదే సారీ ఆగస్టు కాదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇచ్చేస్తాం. ఇంకొకటి మేము మా పిల్లల స్కూళ్ళకు హైదరాబాద్ పోతున్నాం కదా, ప్రొజెక్టర్ ఉండి అవి ఉంటే వాళ్ళని చూసుకుంటే నేర్చుకుంటాం. కాకపోతే వీళ్ళకి పాపం అవి ఏం లేకుండా కూడా పిల్లలు చాలా మంచి అమ్మాయిలు చాలా మంచిగా చేశారు, డాన్స్ మంచిగా చేశారు. అట్లనే ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే కూడా చెప్పండి. ప్రొజెక్టర్ అవసరం లేదనుకోండి, ఏదైనా చిన్నది ఏమైనా ఎల్సీడీ టైప్ ఎల్ఈడీ టైప్ ఉంటే, టీవీ స్క్రీన్ టైప్ ఉంటే కూడా 100% టీవీ ఉందా? ఆ టీవీ ఉంటే ఓకే. టీవీ లేకపోతే నేను అంటున్నాను, టీవీ లేకపోతే దాన్ని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం కూడా. అది కూడా అట్లనే టాయిలెట్స్ కూడా మనకు థ్యాంక్స్ అయ్యాయి. దానికి తొందరలో ఈ 2 రోజుల్లో కూడా దాన్ని స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తాం. అట్లనే పాపం వాస్తవానికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ స్కూల్ అనేది ఎవరితో ఒకరి సొంతం కాదు. పాపం నేను మొన్న మీటింగ్ అయిన తర్వాత మా పాపం మా మధురాజ్ గారిని అందరూ స్కూల్ బిల్డింగ్ అయితే మాకు ఏదో కమిట్మెంట్ ఇచ్చినామంటే పాపం ఆయన ఒకరి కోసం కట్టుకోలేదు. మన ఊరందరి కోసం ఇది ఆయన ఊరందరి కోసం అనేది ఊరందరి పిల్లల కోసం అని పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా కమిట్మెంట్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఉంటే ఓ రోజు గ్రామస్తులు మాత్రం మీటింగ్ పెట్టుకుని సలహా చెందడానికి ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్ గుర్తు చేయాలని మేము గ్రామస్తులు అందరూ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సరే వాళ్ళు తల వేసిన వాళ్ళు కూడా వాళ్ళ మీద భూములు ఉన్నది కాదు. అదే నేను ఏమంటున్నానంటే వాళ్ళే భూములు ఉన్నది కాదు, పైసలు ఉన్నది కాదు. వాళ్ళు కూడా ఈ జాలి ఇవ్వాలంటేనే ఒక పెద్ద మనసు వేసుకుని ఇచ్చింటారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే మనం కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందో, మన గ్రామస్తులందరి తరఫున ఎవరైతే అప్పుడు కమిట్మెంట్ ఇచ్చిండ్రో వాళ్ళందరి కోసం నేను కూడా మా ఊరు సహకారం చేయడం కూడా సిద్ధనుకున్నాం. కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరము ఏ కార్యక్రమం వచ్చినా గ్రామంలో అందరం సహకరించాలి. అట్లనే మా కుమార్ చెప్పి ఇప్పటిదాకా చేయలేదని సంతోషం. నాకు ఆ రోజు అంటే రాజకీయ కాదంటే నేను అప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నా, గ్రామస్తులు అందరూ ఉన్నారు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో కూడా నన్ను మా గ్రామస్తులు అందరూ కలుపుకొని ఏకగ్రీవం చేసింది. అంటే
అంతేగాని మా గ్రామస్తులంతా తెలుగుతున్నారు ఏదో నాకేదో 10 వచ్చింది 10,000 గొప్పతనం కాదు. వాస్తవానికి నేను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోసమని నాకు జిల్లాలో ఎమ్మెల్యేలందరూ మంత్రి అందరూ నా పేరు ముఖ్యమంత్రికి ఇచ్చారు. నా దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అప్పటికి ఇంకొక కమిట్మెంట్ ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయేసరికి అరే నేను వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చినా నీకు నెక్స్ట్ అవకాశం మంచిగా చూస్తాను కమిట్మెంట్ ఇచ్చిండు. ఒకవేళ తప్పదనుకుంటే మా కుమారం అంటే నిజమైతే నిజమైతే ఇవ్వని అనుకుంటున్నా. అది ఖచ్చితంగా చెప్పలేము. దాన్ని కూడా మన గ్రామస్తులందరూ సహకారం ఉంటేనే జరుగుతుంది. ఓకే, అట్లనే ఇంకొకటి ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉన్నాయి. దీంట్లో ఒకటే చెప్తా ఉన్నాం, ఎటువంటి రాజకీయాలకు తావలేదు. నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, నిజంగా ఎవరైనా అర్హత ఉంటారో 100% వాళ్ళకి వస్తారు. దీంట్లో ఎవ్వరు కూడా నేను చెప్తున్నాను కదా, ఈ రోజు ఎవ్వరు కూడా దాంట్లో రాజకీయంగా వాడుకునే సమస్య లేదు. ఒకరికి అందరికీ కాదు, ఎవరు ఎంతమంది నిజమైన లబ్ధిదారులు ఉంటారో అందరికి రావాల్సిందే. అందరికి పథకాలనే పథకాలు చెందుతాయి కాబట్టి ఎవరు కూడా అనుమానపోకండి. కొన్నిసార్లు ఏమైతుందంటే గ్రామ సభలో మాట్లాడి నేను రాలేకపోయాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, అందరు పేర్లు పెడుతున్నాం. అందరి పేర్లు పెడితే ఏమో ఒకరికి చెప్పిన చక్కగా నా ఎందుకోసం ఎవరు తెలుస్తుంది. అంటే సిస్టమ్ ప్రాబ్లమా ఇంకేదైనా ప్రాబ్లమా కొట్టుకుంటూ పేపర్ మిస్ ఏదో జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై చేసుకుని కూడా వాళ్ళ టైం ఉంది. ఇందులో కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, ఇంకోటి ఇందిరా ఆత్మీయ భరోసా కావాలన్నా, రైతు బంధు కూడా మళ్ళీ అప్లై చేసుకుని కూడా అవకాశం ఉంది. ఎవరు కూడా దయచేసి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మాకు చెప్పండి. గ్రామ పెద్దలు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, మాజీ సర్పంచ్ ఉంటారు, ఇంకా మన అధికారులు ఉంటారు. ఎవరున్నా ఏదున్నా తొందరలో పెన్షన్ల కోసం కూడా అది తొందరలో మళ్ళీ గ్రామ సభ కూడా పెట్టడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు కూడా గవర్నమెంట్ ఈ స్కీమ్లు అయిపోయిన తర్వాత దానికి కూడా వస్తుంది. కాబట్టి ఎవరు ఏం అనుమానం పోకండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను, నాకు విధమున కొన్ని వేరే ఇన్సిడెంట్ చూస్తా ఉన్నాం. పేరు వచ్చేంత వరకేమో నా పేరు మీద నా పేరు ఎందుకు అంటారు. పేరు వచ్చిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేయాలంటే వాళ్ళ పైసలు ఇవ్వాలి. అంటే మనం నిజంగా ఇల్లు కట్టగలుగుతాము అనుకున్న మాత్రం దయచేసి ముందరకు వచ్చి ఇల్లు శాంక్షన్ చేయించుకోండి. ఒకవేళ అవసరం లేకపోతే వేరే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ మన సంవత్సరం కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఇదేదో ఒకటో రోజులు అయిపోయే కార్యక్రమం కాదు. కాబట్టి గ్రామస్తులు అందరూ మన గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇంత మంచిగా సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే మొన్ననే వాస్తవానికి ఈ రోజు మనూరులో ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. మండలంలో ఒక ఊరు సెలక్షన్ చేసిండ్రు. ఒక ఊరు అదే ఈ ప్రభుత్వ పథకాలన్నింటి కోసము మనకి గ్రామ పంచాయతీ మన ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా మన గ్రామస్తులందరూ కూడా ప్లేస్ చూపించడం జరిగింది. దాన్ని కూడా ముందు వేయడం జరిగింది. అట్లనే సుమారు 20 లక్షల రూపాయలు ఫిక్స్ రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే ఇంకా కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకటే మనకి 4 సంవత్సరాలుగా